హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చియాడ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి జూన్ నెల 17వ తారీఖు 2024 అనగా సోమవారం నాడైతే మన మిర్చియాడ్ సెలవు. మామూలుగా అయితే మన మిర్చియాడ్ సెలవు బక్రీద్ సందర్భంగా అందరికీ మన బక్రీద్ శుభాకాంక్షలు కొంతమంది మన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు మన సోషల్ మీడియా ప్రతి ఒక్క సంక్రాంతికి మనం సెలబ్రేషన్ చేయాలి కాబట్టి ప్రతి పండగకి ఎవరేం అనుకోవద్దు, ఎవరిని ఉద్దేశించినవి అయితే ఏం కాదు. మనకి కులమత భేదం ఏది ఉండకూడదు. అందరం సమానం, మనం అందరం మానవులు అందరం సమానము. ఎవరికి కోసినా ఎర్రగా వచ్చింది రక్తము, అది గుర్తిడుకోండి. మనం అందరం మానవ హక్కు ఉంది కదా, అందరం సమానము. అలాగే ఈరోజు మన సోమవారం ఇచ్చేట్లు మార్కెట్ సెలవైనా కానీ ఈరోజు కూడా కొన్ని చోట్ల బేరాలు జరిగినాయి. స్టాకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బేరాలు కూడా జరిగినాయి. అది కూడా మీకు వీడియో తీసి పెడతా. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో లాస్ట్ వరకే చూడండి. ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు మిరపకాయల రేట్లు కానీ ఏదైనా కానీ. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియోని షేర్ చేయండి. ఎంతోమంది రైతు సోదరులు తెలియని వాళ్ళు ఉంటారు మిర్చియాడ్ గురించి, వాళ్ళందరూ తెలుసుకోవాలి కాబట్టి మన చూసిన వారు అందరూ ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేస్తే కొంతమంది షేర్ అయ్యి వీడియో నాకు సపోర్ట్గా ఉంటుంది. మీరు మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి కంపల్సరీగా. ఈరోజు సోమవారం అయితే చాలా దగ్గర బేరాలు జరిగినాయి. ఆల్రెడీ వీడియోలు పెట్టాను, మళ్ళీ పెడతాను. ఇంకేమైనా కనిపిస్తే మాత్రం యాడ్లో జరిగిన వల్ల ఎక్కువగా నాన్ ఏసీ ఎక్కువ వచ్చినాయి. నాన్ ఏసీ కాయలు ఎక్కువ వచ్చడం వల్ల తెలపర ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవడం, తెలపర వచ్చేసి రేట్లు తక్కువ అవడం దాపెట్టుకొని ఇంకా చూసి నిన్న ఇవాళ అమ్మేయడం, కొంతమంది రాశులు పోయడం, ఇంకా రేపు పొద్దున ఇంకా రేటు పోయిద్దని. కొన్ని చోట్లండి ఏసీల కాయలు కూడా వచ్చినాయి. ఇక్కడ నంద్యాల దూరం కర్నూలు దూరం ఏసీల కాడ డెలివరీ తీసుకొని కూడా తెచ్చేశారు. అవి కూడా కొన్ని బేరాలు పడక ఆగిపోయినాయి. బేరాలు పడకంటే అది రూపాయి తక్కువ కావడం వల్ల వీళ్ళు ఇవ్వకపోవడం, ఆ రకంగా కొన్ని చోట్ల అవి కూడా స్టాకులు అయిపోయినాయి. అవన్నీ ఎన్నో కొన్ని చోట్ల రాశులు పోసుకున్నారు. ఇవాళైతే చాలా దగ్గరలో మార్కెట్ మాత్రం ప్రస్తుతానికి స్లోగా నడుస్తుంది. ఇవాళ కూడా శుక్రవారం జరిగిన మార్కెట్కే ఇవాళ కొన్ని చోట్ల బేరాలు జరిగినాయి. అదే మార్కెట్కి అంతేగాని పెంచి అయితే ఏం జరగల, రేటు ఊపు లేదు. మళ్ళీ రేపు మంగళవారం రేట్లు మారే అవకాశాలు ఉన్నాయి, అది కూడా మీకు చెప్తాను ఒకసారి. ఈ బక్రీద్ సందర్భంగా కొంతమంది మారువడిసి కొందరు రాలేదని కొందరు అంటున్నారు. వీళ్ళందరూ వస్తారు రేపు, ఎగుమతి వాళ్ళు పార్టీలు వస్తే రేపు నేను మళ్ళీ రేటు మారిద్దని అంటున్నారు. కొంతమంది మారకపోయినా కానీ అదే మార్కెట్ మీద కొద్దిగా స్పీడ్గా జరిగిద్ది. నెక్స్ట్ అలాగే చైనా ఎక్స్పోర్ట్ ఒకటి అయిపోయింది మెయిన్. ఆ చైనా ఎక్స్పోర్ట్ ఇంక రాదని అంటున్నారు. వదిస్తే అది కూడా ఉంటే మంచి రేటు ఉండేది, గిరాకీ ఉండేది. చాలామంది అన్న రేట్స్ పెరుగుతాయని అడుగుతున్నారు. పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ ఎప్పుడు ఎలాగా ఏందనేది ఎవరమో చెప్పలేము. రేపు జూలైలో ఈ నెలాఖరులో పెరగవచ్చు, లేదా జూలైలో పెరగచ్చు, ఆగస్టులో పెరగచ్చు, దసరా ముంగట పెరగవచ్చు, చెప్పలేము. ఏదైనా కొద్దిగా రేట్లు పెరిగితే కాకపోతే నాన్ ఏసీ కాయలు యార్డ్కి రావడం తగ్గాల. ఉన్నాయి చాలా వస్తున్నాయి కదా, వస్తుంది ఇవి అడగడం తక్కువ పడుతున్నారు అనమాట. తేజాలు అయితే మాత్రం టాప్ 19,000 కనబడుతుంది. 19,000 మించి అయితే కనబడలేదు. కాకపోతే ఎవరిసోనో 19,500 వేస్తున్నారు అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో సూపర్ డీలక్స్ అయితే నాకు కనబడిన వారికి అయితే ఎక్కువ 18,500, 18,800, 19,000 వరకు చూస్తున్నాను. నేను చూసిన కళతో చూసినవి అయితే 19,000 పైన చేస్తున్నారంటే నేనైతే చూడలేదండి, క్షమించండి. నేను అంత రేటు కనిపిస్తే మీకు పెడతాను కూడాను. ఎక్కువగా 14,000 నుంచి నడుస్తుంది ఏసీకాయ తేజ. నాన్ ఏసీ అయితే 10,000 నుంచి 12,000, 13,000 మధ్యలో జరుగుతుంది. డీలక్స్ అయితే 15, 16, 17 దాకా ఉందంటున్నారు ఏసీ తేజ నాన్ ఏసీ అయితే. తేజ తాలు అయితే 11,000 అండి. 10,500, 11,000 జరుగుతుంది తేజ ఏసీ అయితే. నాన్ ఏసీ అయితే 8,500, 9,500 వరకు జరుగుతుంది. ఇంకా ఎంతో బాగుంటాయి కలర్ఫుల్గా ఉంటే 10,000 కూడా వేస్తున్నారంట తేజ తాలు. సీడ్ రకాల తాలు వచ్చి నాన్ ఏసీ అయితే మాత్రం 5,000, 6,000 ఎక్కువ జరుగుతుందండి. ఇంకా ఎంతో కలర్ఫుల్గా ఉంటే 7,000 వేస్తున్నారు అంతేనండి. నాన్ ఏసీ అదే ఏసీ సీడ్ రకాలు వచ్చేసరికి అయితే మాత్రం తాలు వచ్చేసరికి 7,000 నుంచి 8, 8,500, 9 వరకు జరుగుతుంది అన్నారు. అది కూడా జరుగుతుంది. మంచి కలర్ఫుల్గా ఉంటే 8, 8.5 కూడా వేస్తున్నారండి. 9 లోపే జరుగుతుందిలే, 9 దాటైతే కాదు సీడ్ రకాలు ఏసీ తాలు అయితే. నెక్స్ట్ అలాగే సూపర్ 10 చాలామంది అడుగుతున్నారు. సూపర్ 10 వచ్చేసరికి కూడాను ఎక్కువగా 16,000 జరుగుతుందండి. 16 అయితే ఎక్కువ. ఎక్కడో చోట కలర్ మంచి కాయ బాగుంటే 17,000 కూడా వేస్తున్నారు. కాకపోతే అదే డీలక్స్ అని నేనైతే చెప్పలా. ఇంకా డీలక్స్ అయితే 17 పైనే జరగవచ్చు. సూపర్ డీలక్స్ అయితే 17 పైనే జరగవచ్చు. ఈ సూపర్ 10లో సన్నకాయ ఉంది కదా, సన్నకాయ అయితే 15, 15.5 లోపు జరుగుతుంది. 15,000, 15,500, 14,500 కూడా వేస్తున్నారు ఒక చోట. 14,500 నుంచి 15, 15.5 దాకా జరుగుతుంది సూపర్ 10 సన్నాలు వచ్చేసరికి. 34 కూడా అడుగుతున్నారు చాలా. 34 అయితే ఎక్కువ 15, 16, 17 వరకు జరుగుతుందండి. ఏసీ అన్నీ నేను చెప్పేవన్నీ ఏసీయే చెప్తున్నాను. నెక్స్ట్ అలాగే 341 అడుగుతున్నారు కదా. 341 వచ్చేసరికి కూడాను ఇది కూడా 17 లోపు జరుగుతుంది. 16, 16.5, 17 జరుగుతుంది. నెక్స్ట్ అలాగే సెంగండి బ్యాడ్ అడుగుతున్నారు. 2043 అడుగుతున్నారు. ఈ 2043 వచ్చేసరికి ఎక్కువగా 16, 16.5 జరుగుతుందండి. 17 మొన్న 17,300 కూడా వేశారు. నేను 17,500 అని చెప్పానులే. 17,500 అయినాక మచ్చ నాకు ₹2 తగ్గింది. 17,300 చేసి కూడా 2043 వేస్తున్నారు. ఈ సెంగండి బ్యాడగలో
ఇవైతే 14, 14.5, 15, 15.5 దాకా మార్కెట్ నడుస్తుంది. ఈ 355 కూడా 15, 15.5 లోపే జరుగుతుందండి. 5531 కూడా అదే 15, 14, 15 దాకా జరుగుతుంది. సూపర్ డీలక్స్ అయితే పెట్టలేదు కాదు. డీలక్స్ అంటున్నారు, ఎంతవరకు అది తెలీదు. మంచి డీలక్స్ సూపర్ డీలక్స్ అయితే మాత్రం కాదు. ఆ విధంగా జరుగుతున్నాయి. 5531 కానీ 355 కానీ జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాగే క్లాసిక్ వచ్చేసరికి కూడా 14, 15, 15.5 దాకా జరుగుతుందండి. సార్క్ 1 వచ్చేసరికి సార్క్ 1 కూడా 15, 15.5, 16 లోపు జరుగుతుంది సార్క్ 1 వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే 26 చూసారుగా, వీడియోలు నేను పెడుతున్నా చాలా వరకు, మీరు చూస్తున్నారు లేదు. 26 అయితే మాత్రం 16, 16.5, 17,000 కూడా జరిగింది. 17,000 రూపాయలు జరిగింది. అది కూడా మీకు షార్ట్ వీడియో పెట్టానండి. సో 26 వచ్చేసరికి ఏసీ వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే బంగారం వచ్చేసరికి కూడా 15, 15.5, 16,000 కూడా జరుగుతుంది మార్కెట్. 16,000 కూడా వేస్తున్నారు బంగారం వచ్చేసరికి. బంగారం అంటే కాయ మంచి లావుగా ఉండిద్దండి, సైజ్ అయిన కాయ వేస్తున్నారు 16. నెక్స్ట్ అలాగే ఎల్లో మిర్చి వచ్చేసరికి మాత్రం అదే మీకు చెప్తున్నాడని ఎవరు అనుకోవద్దు. మీరు కొంతమంది విన్నవారు ఉంటారు, వారు వినొచ్చు అన్నమాట. ఈరోజు మళ్ళీ కొత్తగా పెట్టాడని చెప్పి వినొచ్చు కాబట్టి నేను ప్రతిదీ చెప్తున్నాను మీకు. ఎల్లో మిర్చి అయితే బాగా స్లోగా ఉంది, అసలు అడగట్లేదు పెద్దగా. నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ వచ్చేసరికి ఇవి కూడా పెద్దగా మార్కెట్లో ఎవరో పెట్టట్లేదండి. ఎవరో చోట 2 చోట్ల పెడితే ఓ 15, 16 దాకా అడుగుతున్నారండి. మార్కెట్ అది కూడా పెద్దగా సేల్స్ లేదు. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 ఎక్కువ పచ్చళ్ళ పనికి వస్తుంది. ఇప్పుడు నెంబర్ 5 అసలు ఖరీదు మరి బాగా జరుగుతుంది. నెంబర్ 5 పచ్చళ్ళ టైం ఇప్పుడు కాబట్టి చాలా దగ్గరలో ఎక్కువగా 15, 16 లోపు జరుగుతుందండి. నెంబర్ 5 అయితే మాత్రం 16 లోపు దాటి అయితే మార్కెట్ కనబడలేదు. ఎక్కువగా 14, 14.5, 15, 15.5 నుంచి 16 దాకా జరుగుతుంది మార్కెట్ నెంబర్ 5 వచ్చేసరికి. నెంబర్ 5 తాలు అయితే మాత్రం 7,000, 7,500 ఈ రకంగా జరుగుతుంది మార్కెట్. ఫ్రెండ్స్ ఇలాగే నేను ఏమైనా మీకు చెప్పనివి ఏమైనా ఉంటే మాత్రం కొద్దిగా నాకు కామెంట్ చేసి అడగానే మీకు రిప్లై ఇస్తాను. అలాగే నా ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. మీలాంటి అందరూ ఒక లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ.